మీరు ఏదైనా స్క్రీన్ డిమ్మింగ్ యాప్ కోసం వెతుకుతున్నట్టయితే మీరు డెఫినెట్గా ఈ పవర్ఫుల్ నైట్ ఆల్ స్క్రీన్ డిమ్మింగ్ యాప్ అయితే ట్రై చేయాలి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఓపెన్ చేయగానే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. వాటికి యాక్సెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టార్ట్ బటన్ కనపడుతుంది. దానిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకైతే స్క్రీన్ డిమ్ అయిపోతుంది. మీరు ఇంటెన్సిటీని స్లైడర్ యూస్ చేసి అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకైతే కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ బ్లూ లైట్ ఫిల్టర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు అడ్వాన్స్డ్ ఫిల్టర్లోకి వెళ్తే మీరు స్క్రీన్ యొక్క RGB వాల్యూస్ని కూడా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనకైతే షెడ్యూలర్ కూడా ఉంది. దాంతోపాటు మనకి క్విక్ టాగుల్ సెట్టింగ్లో ఒక టాగుల్ అయితే ఉంటుంది. ఆ టాగుల్ యూస్ చేసుకొని మీరైతే నైట్ ఆల్ని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు. సో డెఫినెట్గా ఈ యాప్ని ట్రై చేయండి. మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు మీకైతే స్కిప్పబుల్ యాడ్స్ వస్తాయి. మీరు ఒకవేళ వాటిని ఆటోమేటిక్గా స్కిప్ చేయాలనుకుంటే మీరు స్కిప్ యాడ్స్ అని ఒక యాప్ని యూస్ చేయొచ్చు. ఇది సింపుల్. జస్ట్ ఓపెన్ చేసేసి సెటప్ చేసుకున్న తర్వాత మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఎప్పుడైనా స్కిప్పబుల్ యాడ్ వస్తే అదే ఆటోమేటిక్గా వీడియోని స్కిప్ చేస్తుంది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ చాలా సింపుల్ అనమాట. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకవేళ మీ ఫోన్లో మల్టిపుల్ యాప్స్ ఎట్ వన్స్ డిలీట్ చేయాలనుకుంటే మీరు డెఫినెట్గా అన్ యాప్ అనే ఒక యాప్ని ట్రై చేయండి. ఈ యాప్ యూస్ చేసి మీరు మల్టిపుల్ యాప్స్ని అయితే ఒకేసారి డిలీట్ చేయొచ్చు. యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ మీ యాప్స్ అన్ని కనపడతాయి. మీరు ఒక మల్టిపుల్ యాప్స్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే మీరు ఇక్కడ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. యూ కెన్ ఫిల్టర్ అకార్డింగ్ టు ద నేమ్, సైజ్, లేకపోతే మీరు ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తారో దాని ప్రకారం మీరైతే ఫిల్టర్ చేసుకొని మీరు యాప్స్ని సెలెక్ట్ చేసుకొని ఒకేసారి మల్టిపుల్ యాప్స్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చాలా హోమ్ స్క్రీన్ సెటప్స్ చేస్తే మీకు డెఫినెట్గా ఈ క్రియేటివ్ టూల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ టూల్ పేరు ఏంటంటే స్నాప్ మోడ్. ఇదేంటంటే బేసిక్గా మీకు చాలా మాకప్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, స్మార్ట్ ఫోన్ మాకప్స్. ఇందులో మీరైతే స్క్రీన్ షాట్స్ని ఇన్సర్ట్ చేసి మీరైతే బ్యూటిఫుల్గా మీ సెటప్స్ని ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వేరియస్ బ్రాండ్స్ నుంచి మాకప్స్ ఉంటాయి. ఒక మాకప్ని డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అందులో స్క్రీన్ షాట్ని అయితే ఇన్సర్ట్ చేయొచ్చు డైరెక్ట్లీ. వన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకైతే ఇంకా కొన్ని ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. లైక్ యూ కెన్ చేంజ్ ది బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా సేవ్ కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఒక క్రియేటర్ అయితే డెఫినెట్గా ఈ యాప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు అమేజింగ్ వాల్పేపర్స్ కోసం వెతుకుతున్నట్టయితే మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన వాల్పేపర్ యాప్ పేరు ఏంటంటే అబ్స్ట్రక్ట్. ఇందులో ఉన్న ప్రతి ఒక్క వాల్పేపర్ OnePlus వాల్పేపర్స్ డిజైనర్ డిజైన్ చేశాడు. వాల్పేపర్ యాప్ UI కూడా చాలా మినిమల్గా ఉంటుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. మీరు ఏదైనా ఒక సెక్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వేరియస్ వాల్పేపర్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ వాల్పేపర్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాల్పేపర్ని సెట్ కూడా చేసుకోవచ్చు. సో చాలా అమేజింగ్ కలెక్షన్ ఆఫ్ వాల్పేపర్స్ ఉన్నాయి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఏదైనా బెస్ట్ స్క్రీన్ రికార్డర్ యాప్ కోసం వెతుకుతున్నట్టయితే మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన యాప్ పేరు ఏంటంటే స్క్రీన్ రికార్డర్. ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ స్క్రీన్ రికార్డింగ్ అప్లికేషన్. యాప్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ రికార్డ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రికార్డ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు స్టాప్ చేయాలంటే నోటిఫికేషన్ సెంటర్ నుంచి మీరు స్టాప్ చేయొచ్చు. వన్స్ యాప్ ఓపెన్ చేయగానే మీరు రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ కనపడతాయి. అండ్ యాప్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడైతే వైడ్ రేంజ్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. మీరు రెజల్యూషన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, బిట్ రేట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రేమ్ రేట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ ది వే 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఆడియో సెట్టింగ్స్ని కూడా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ స్క్రీన్ రికార్డింగ్ అప్లికేషన్ దట్ ఐ హావ్ ఎవర్ యూస్డ్. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. నేను చాలా వెదర్ యాప్స్ అయితే చూసాను, బట్ హ్యాపీ వెదర్ ఈజ్ ద బెస్ట్ లుకింగ్ వెదర్ యాప్ దట్ ఐవ్ సీన్ సో ఫార్. యాప్ ఓపెన్ చేయగానే మనకైతే కరెంట్ వెదర్ ఎలా ఉందో చూపిస్తుంది. అక్కడ డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి. కార్డ్స్ పైన క్లిక్ చేయగానే అవి ఎక్స్పాండ్ అయ్యి మనకి ఇంకా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. మనకి గ్రాఫికల్ వేగా మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈవెన్ మనమైతే అవర్లీ వెదర్ కూడా చూడొచ్చు. అండ్ అలాగే మనకైతే డైలీ వెదర్ కూడా ఉంటుంది. దాంతోపాటు మనకి టెంపరేచర్, పర్సెప్షన్, హ్యూమిడిటీ ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెదర్ యాప్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీరు ఆన్లైన్లో సర్ఫ్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ కనపడితే మీరు అది సేవ్ చేసుకోవాలనుకోవచ్చు. ఈ సేవ్ చేసుకోవడానికి ఒక ఇంట్రెస్టింగ్ వే అయితే ఉంది. దానికోసం మీరు ఇన్బాక్స్ ఇట్ అని ఒక యాప్ యూస్ చేయొచ్చు. ఈ యాప్ ఓపెన్ చేసి మీ జీమెయిల్ అకౌంట్ తోటి సెటప్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో సర్వ్ చేస్తున్నప్పుడు ఆ పేజ్లో మీరు షేర్ మీద క్లిక్ చేస్తే మీకు షేర్ షీట్ వస్తుంది కదా, అందులో ఇన్బాక్స్ ఇట్ మీద క్లిక్ చేయగానే ఇన్బాక్సింగ్ అని వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అదేదైతే పేజ్ ఉందో అది ఆటోమేటిక్గా మీ జీమెయిల్కి సెండ్ అవుతుందన్నమాట. సో మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే మీరు డైరెక్ట్గా జీమెయిల్కి వెళ్ళి ఆ పేజ్ని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ మీరు స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బి స్టే ఫోకస్డ్ అండ్ ప్రొడక్టివ్ మీరు డెఫినెట్గా బిఫోర్ లాంచర్ని యూస్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ సింపుల్ లుకింగ్ లాంచర్. ఇక్కడ మనకి ఏంటంటే యాప్ ఓపెన్ చేయగానే ఇది సెటప్ ప్రాసెస్ చూపిస్తుంది. వన్ సెటప్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ 3 పేజెస్ ఉన్న హోమ్ స్క్రీన్ అయితే కనపడుతుంది. మెయిన్ స్క్రీన్లో మనకైతే మన ఇంపార్టెంట్ యాప్స్ అన్నీ కనపడతాయి. మీరు కావాలనుకుంటే మీ ఇంపార్టెంట్ యాప్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకొని. అండ్ దెన్ లెఫ్ట్కి స్వైప్ చేస్తే మీకైతే ఇక్కడ యాప్ డ్రావర్ కనపడుతుంది. మీ యాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఏదైనా ఒక యాప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా సెర్చ్ కూడా చేయొచ్చు. అండ్ మళ్ళీ మీరు రైట్కి స్వైప్ చేస్తే ఈ పేజ్లో మనకి ఏంటంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటంటే మన ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో దానివల్ల మనమైతే ఫోకస్డ్గా అండ్ ప్రొడక్టివ్గా ఉంటాం. సో డెఫినెట్గా ఈ లాంచ్ని ఒకసారి ట్రై చేయండి.
ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ యూజర్ అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన యాప్ పేరు ఏంటంటే జీబాక్స్. ఇది ఒక పవర్ఫుల్ టూల్ కిట్ ఫర్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పొచ్చు. ఇందులో మనకైతే వేరియస్ ఫీచర్స్ ఉంటాయి. సో అన్ని ఫీచర్స్ అయితే మీకు చూపించలేను, బట్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన కొన్ని ఫీచర్స్ గురించి మీకు చెప్తాను. లైక్ క్రియేటివ్ ఫాంట్స్, అంటే మీరు ఏదైనా ఒక టెక్స్ట్ రాసి మీరైతే క్రియేటివ్ ఫాంట్స్ని అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు ఇంకొక నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఏంటంటే వీడియో స్ప్లిటర్. మీరు వీడియోస్ని స్ప్లిట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఫోటో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మీరు ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని దానికి డైరెక్ట్గా ఫాస్ట్గా ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ యూజర్ అయితే మీరు డెఫినెట్గా ఈ టూల్ కిట్ని ట్రై చేయండి. డెఫినెట్గా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్ స్క్రీన్ సైజెస్ అనేవి చాలా పెద్దగా ఉంటున్నాయి. దానివల్ల మనకి ఏంటంటే క్విక్ టాగుల్ సెట్టింగ్స్ అనేవి రీచ్ అవ్వలేకపోతున్నాం. సో సేమ్ అవే క్విక్ టాగుల్ సెట్టింగ్స్ అనేవి మీరు బాటమ్ క్విక్ సెట్టింగ్స్ అనే ఒక యాప్ తోటి బాటంలోకి తెచ్చుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసి కావాల్సిన పర్మిషన్స్ యాక్సెస్ చేసిన తర్వాత మీకు అక్కడ సర్వీస్ రన్ చేయాలి. వన్స్ రన్ చేసిన తర్వాత మీరైతే బాటమ్ నుంచి క్విక్ టాగుల్ సెట్టింగ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ అవే సెట్టింగ్స్ మీకు ఇక్కడ ఉంటాయి. దాంతోపాటు అయితే మీకు చాలా కస్టమైజేషన్ కూడా ఆఫర్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దాంతోపాటు మీరు ఈవెన్ నెంబర్ ఆఫ్ స్లైడర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లాట్ ఆఫ్ కస్టమైజేషన్ అయితే ఉంటుంది. దీంతోపాటు కొన్ని ప్రీమియం ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ మీ చేతులు కనుక చిన్నగా ఉంటే మీకు డెఫినెట్గా ఈ యాప్ యూస్ఫుల్ అవుతుంది. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ మీరు మీ యాప్స్ని ఇంకా పవర్ఫుల్ వేగా మేనేజ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరు స్కిట్ అనే యాప్ని ట్రై చేయండి. యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ యూజర్ అండ్ సిస్టమ్ యాప్స్ అయితే కనపడతాయి. ఒక యాప్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ యాప్ గురించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ ఏ ఆండ్రాయిడ్ వర్షన్ నుంచి ఇది సపోర్ట్ చేస్తుంది, ఎంత మెమరీ యూస్ చేసుకుంటుంది, నువ్వు ఎప్పుడు ఇన్స్టాల్ చేసావు, లొకేషన్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా ఇస్తుంది. దాంతోపాటు మీరు ఏమేమి పర్మిషన్స్ అయితే యూస్ చేసుకుంటుంది, ఏమేమి యాక్టివిటీస్ వాడుకుంటుంది, ఇదన్నీ కూడా మీరైతే డీటెయిల్గా చూడొచ్చు. అండ్ దాంతోపాటు మీరు యాక్షన్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏపీకే ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ నుంచి మీరు యాప్ని డిలీట్ కూడా చేయొచ్చు. సో లాట్ ఆఫ్ థింగ్స్ అయితే మీరు చేయొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ యాప్ మేనేజ్మెంట్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ మీరు మీ ఫోన్ నుంచి మీ పీసీ వెబ్ బ్రౌజర్కి ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే ఉంది. అదేంటంటే క్రోనో యాప్ యూస్ చేయడం. ఫోన్లో క్రోనో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే మీ పీసీలో వెబ్ బ్రౌజర్లో అయితే క్రోనో ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ చేసుకున్న తర్వాత మీ ఫోన్లో క్రోనో యాప్ ఓపెన్ చేసేసి మీరు అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే క్రోనో వెబ్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వన్స్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మీకైతే మీ డివైస్ మీ వెబ్ బ్రౌజర్తో కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ డివైస్లో ఏదైనా కాపీ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిక్గా మీ పీసీలో దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు. అంటే ఇలా వైర్లెస్గా మీరైతే ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో చాలా యూస్ఫుల్ థింగ్. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇమేజ్ ప్రాపర్టీస్ చేంజ్ చేయాలనుకుంటే మీరు డెఫినెట్గా యూస్ చేయాల్సిన టూల్ పేరు ఏంటంటే పిక్ టూల్స్. ఇందులో మనకైతే చాలా ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్ అయితే ఉంటాయి. లైక్ మీరు కంప్రెస్ చేయొచ్చు, సైజ్ని రెడ్యూస్ చేయొచ్చు, అండ్ ఈవెన్ మీరు రొటేట్ చేయొచ్చు. దాంతోపాటు మీరు కన్వర్జన్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీకైతే కంప్రెస్ చేసి చూపిస్తాను. కంప్రెస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు క్వాలిటీని కూడా సెట్ చేసుకోమంటుంది యూజింగ్ స్లైడర్. వన్ సెట్ చేసుకున్న తర్వాత మనకైతే కంప్రెస్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కంప్రెస్డ్ వర్జన్ అనేది ఇచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా రిజల్ట్ని చూడొచ్చు లేదా డిలీట్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే దీంతో పాటు కన్వర్జన్ కూడా ఉంటుంది. లైక్ జేపీఈజీ నుంచి పిఎన్జీకి లేదా పిఎన్జీ నుంచి జేపీఈజీకి కన్వర్జన్ కూడా చేయొచ్చు అనమాట. సో దిస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ యాప్ పేరు ఏంటంటే ఆల్ ఇన్ వన్ క్యాలిక్యులేటర్. ఈ క్యాలిక్యులేటర్ యాప్ యూస్ చేసి మీరు సింపుల్ క్యాలిక్యులేషన్స్ టు కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చేయొచ్చు. యాప్ ఓపెన్ చేయగానే మనకైతే ఇక్కడ వేరియస్ క్యాలిక్యులేటర్స్ అయితే ఉంటాయి. లైక్ ఆల్జీబ్రా, జామెట్రీ, యూనిట్ కన్వర్టర్స్ అండ్ ఈవెన్ సింపుల్ క్యాలిక్యులేటర్స్ కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీ సెక్షన్లో మళ్ళీ మీకు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. దీంతోపాటు మనకి సింపుల్ క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది. ఇక్కడ బాటంలో ఒక ఫ్లోటింగ్ ఐకాన్ కనపడుతుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీ సింపుల్ క్యాలిక్యులేటర్ అయితే వస్తుంది. దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఓన్లీ క్యాలిక్యులేటర్ యాప్ దట్ యూ మస్ట్ డౌన్లోడ్. ఒకవేళ మీరు ఏదైనా కొత్త ఫైల్ షేరింగ్ యాప్ని ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ఫైర్ఫాక్స్ అన్ని ట్రై చేయండి. ఇక్కడ మీరు ఓపెన్ చేసి అకౌంట్ని సెటప్ చేసుకున్న తర్వాత మీరైతే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఫైల్ని సెండ్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈవెన్ ఎక్స్పైరీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ అనేది అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ డేస్, దాని ప్రకారం మీరైతే ఎక్స్పైరీ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ అలాగే మీరైతే పాస్వర్డ్ ప్రొటెక్షన్ కూడా యాడ్ చేయొచ్చు. వన్ సెటప్ చేసుకున్న తర్వాత మీరైతే అప్లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇది అప్లోడ్ అయిపోయి మనకైతే ఒక షేరబుల్ లింక్ వస్తుంది. ఈ లింక్ని మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఆ లింక్ యూస్ చేసి వాళ్ళైతే ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా యూస్ఫుల్ ఫైల్ షేరింగ్ అప్లికేషన్. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. 2020 వస్తుంది. ఒకవేళ 2020లో మీరు ఏదైనా కొత్త హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్గా న్యూ హ్యాబిట్ని ట్రై చేయండి. యాప్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ పేజ్లో అయితే హ్యాబిట్స్ అన్నీ కూడా కనపడతాయి. మీరు సెట్ చేసుకున్న హ్యాబిట్స్. ఇక్కడ మీరు ఒక పర్టికులర్ డేలో హ్యాబిట్ కంప్లీట్ చేయగానే మీరు డన్ అని క్లిక్ చేయగానే కంప్లీటెడ్ అని అర్థం. నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే మీకైతే మీ టోటల్ అనాలిటిక్స్ అంతా కూడా చూపిస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పై చార్ట్స్,
బార్ చార్ట్స్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంతా కూడా క్లీన్గా ఇస్తుంది. ఇక్కడ మనకి వీక్లీ అండ్ డైలీ అనలిటిక్స్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ప్లస్ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ మీ సొంత హ్యాబిట్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఆల్రెడీ అవైలబుల్ ప్రీసెట్స్ నుంచి ఏదైనా ఒక యాక్టివిటీని సెలెక్ట్ చేసుకొని యూ కెన్ స్టార్ట్ పర్ఫార్మింగ్ దట్ యాక్టివిటీ ఆర్ హ్యాబిట్. లేదంటే మీరు ఒకవేళ ఫేమస్ పర్సనాలిటీస్ ఆల్రెడీ అలవాటు చేసుకున్న హ్యాబిట్స్ని మీరు కూడా అలవాటు చేసుకోవాలనుకుంటే మీరు నెక్స్ట్ సెక్షన్లో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సమ్టైమ్స్ మనకి ప్లే స్టోర్లో యాప్స్ అనేవి ఫ్రీగా లేదా సేల్లో ఉంటాయి, బట్ ఎప్పుడు ఉంటాయో మనకు తెలియదు. కానీ మీరు యాప్ సెల్స్ అనే ఒక యాప్ని యూజ్ చేసి మీరు అది తెలుసుకోవచ్చు. ఓపెన్ చేయగానే మీకైతే హైలైట్స్ కనపడుతుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్లో మీరైతే ఫ్రీగా ఉన్న యాప్స్ కూడా చూసుకోవచ్చు, కరెంట్గా ఏమేమి ఫ్రీగా ఉన్నాయి. అండ్ ఇంకొక సెక్షన్లో మీరైతే కరెంట్గా ఏమేమి యాప్స్ డిస్కౌంట్లో ఉన్నాయి కూడా తెలుసుకోవచ్చు. లేదంటే మీరు లైక్ ఫిల్టర్ చేసుకొని అకార్డింగ్ టు దట్ యూ కెన్ సర్చ్ ఫర్ ఎ పర్టికులర్ యాప్. మీరు ఫిల్టరింగ్ అనేది అకార్డింగ్ టు ది డిస్కౌంట్, లేదా అకార్డింగ్ టు ది డెవలపర్, అకార్డింగ్ టు ది కీవర్డ్, లేదా అకార్డింగ్ టు ది కేటగిరీ మీరైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ యాప్ని ఒకసారి ట్రై చేయండి. యాప్స్తో పాటు మేమైతే 2 బెస్ట్ గేమ్స్ని కూడా ఇంక్లూడ్ చేసాం. అందులో ఫస్ట్ గేమ్ పేరు ఏంటంటే ప్రోగ్రెస్ బార్ 95. మనకి విండోస్ 95లో మనం ఇప్పుడు ఫైల్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకైతే ఒక ప్రోగ్రెస్ బార్ వస్తుంది. సో ఇక్కడ ఈ గేమ్లో మనం ఈ గేమ్ని స్టార్ట్ చేయగానే మనకైతే ఒక ప్రోగ్రెస్ బార్ వస్తుంది. ఆ ప్రోగ్రెస్ బార్ని మనం ఫిల్అప్ చేయాలి. ఫిల్ చేయడానికి మనకి ఏంటంటే పైనుంచి రెక్టాంగులర్ పీసెస్ పడతాయి, వాటిని కలెక్ట్ చేస్తూ మనమైతే ప్రోగ్రెస్ బార్ని ఫిల్ చేయాలి. ఇక్కడ డిఫరెంట్ కలర్ ఆఫ్ రెక్టాంగులర్ పీసెస్ అనేవి పడుతూ ఉంటాయి. మనం అందులో రెడ్ కలర్ పీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేస్తూ మనమైతే ఈ ప్రోగ్రెస్ బార్ని ఫిల్ చేయాలి. ఒకవేళ మీరు రెడ్ కలర్ పీస్ని కలెక్ట్ చేస్తే లెవెల్ అనేది ఫెయిల్ అవుతుంది. సో మీరు వాటిని అవాయిడ్ చేస్తూ మీరైతే గేమ్ని ఆడాలి. దాంతోపాటు మనకైతే మధ్యలో పాపప్స్ కూడా వస్తాయి, వాటిని అవాయిడ్ చేస్తూ మీరైతే ఈ ప్రోగ్రెస్ బార్ని ఫిల్ చేయాలి. సో చాలా వింటేజ్ బట్ కూల్ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్ అని చెప్పొచ్చు. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ గేమ్ పేరు ఏంటంటే 2 ప్లేయర్ గేమ్స్. ఇందులో మనకైతే మల్టిపుల్ గేమ్స్ ఉంటాయి. యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ మల్టిపుల్ గేమ్స్ అయితే కనపడతాయి, లైక్ పూల్, టిక్ టాక్ టో, సుమో, ఏరాకీ అండ్ ఇంకా లాట్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి మనకి ఇందులో. సో ప్రతి ఒక్క గేమ్ మీరు ఆడుతున్నప్పుడు చాలా నవ్వుకుంటారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో మనకి ఏంటంటే ఒక గేమ్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మల్టీప్లేయర్ ఆడొచ్చు, లైక్ 1-to-1 ఆడొచ్చు, లేకపోతే 1-to కంప్యూటర్ ఆడొచ్చు అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి గేమ్స్ అన్నీ కూడా. మీరు ఆడుతూ ఉంటే మీరు నవ్వుకుంటారు. సో డెఫినెట్గా ఒకసారి ఈ గేమ్స్ని ట్రై చేయండి. సో దీస్ ఆర్ ది 20 బెస్ట్ యాప్స్ ఆఫ్ 2019. సో మీకు ఈ యాప్స్ అన్ని కూడా నచ్చాయనుకుంటాను. ప్రతి ఒక్క యాప్కి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో విత్ దిస్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.